ఓకే హనుమాన్ ఏమరా అది గుర్తులేదు. అయ్యా మావాడు నీళ్ళలో దూకి చచ్చిపోయింది. ఏంట్రా ఇది? పబ్జి ప్లేయరా? ఇక ఇది ఇక్కడ పట్టుకో. ఓకేనా? కూలా? ఇక్కడ కాదు నువ్వు చెప్తావు. వన్ ఇది ఇన్పుట్ 1 కదా. ఎస్. సో ఈ మైక్ ఇన్పుట్ ఇది. ఓకే. సో ఇప్పుడు నువ్వు 1 పెట్టినావు అనుకో, ఇది వత్తినావు అనుకో, ఇప్పుడు ఇందులో మాట్లాడేది వినిపిస్తుంది. వినపడుతుంది. ఇది పక్కా ఆన్ ఉండాలి ప్రతిసారి, ఎందుకంటే వాళ్ళు ఈ ఇన్పుట్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఓకే. ఓకే. ఇది ఉందా ఎల్లన్న ఆరన్న ఏదన్నా వత్తొచ్చు. ఇవి ఈ మైక్స్. ఓకే. సో ఆ ఆడియో నీకు కూడా వినపడడానికి అంటే ఇందులో నుంచి వినిపిస్తుంది. కానీ ఇది సో నీకు తెలియాలి కదా రికార్డ్ అయితే నీకు కూడా వినిపి నీకు రికార్డ్ అయ్యేది. ఇది ఉండాలి. ఓకే ఇంతే. ఇంకా ఇది ఒకసారి హలో హలో వినపడుతుంది. ఓకే ఏం లేదు, సింపుల్ బటన్ వత్తి రికార్డింగ్ అని చెప్పు. రికార్డింగ్ అనగానే ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది. వాడు కట్ అన్నప్పుడు మళ్ళీ ఈ బటన్ వత్తు, స్టాప్ అయిపోతుంది. వాడు టేక్ ఫిక్స్ అంటే ఇక్కడ నెంబర్ వస్తుంది చూడు, జూమ్ 50, సారీ జూమ్ 50, జూమ్ 40 అట్లా వస్తున్నాయి కదా, ఆ నెంబర్ వాడికి చెప్పాయి. ఓకే అంతే సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నువ్వు వాడు రెడీ ఉన్నప్పుడు ఇది ఎన్షూర్ దట్ దిస్ ఇస్ ఆన్ అండ్ దిస్ ఆల్సో. ఓకే అంతే సింపుల్. రెడీ మైక్ మ్యాన్ రెడీ. లెట్స్ గో. ఒక్క నిమిషం వీడికి కూడా రిహార్సల్ చేయాలి. వీడు ఒకసారి మైక్ అడుగు చేసేస్తే అయిపోతుంది. సింపుల్. ప్రస్తుతానికి ఒట్టి 1లో ఉంచుకో, ఇది తీసే ఇది ఉండు. హలో హలో వాడు మాట్లాడుతుంటే చూడు ఎక్కడి దాకా వస్తుంది. నేను చెక్ చేసిన ఓకే కదా. -12 భయ రెడీ అంటే ఇది కొట్టు, రికార్డింగ్ అంతే అయిపోయిన కట్ అన్న వెంటనే ఆఫ్ చేసాడు. మైనస్ ఇందాక ఏదో చెప్పారు. నువ్వు దీంట్లో రికార్డ్ వచ్చినప్పుడు ఇట్లా వైర్ కదిలిపినా కొంచెం అటు ఇటు కదిలిపినా సంతలో పెట్టుకోవచ్చు. ఎస్ వినపడుతుంది. సంతలో పెట్టుకో. మేక్ షూర్ దట్ డజంట్ హ్యాపెన్. పర్ఫెక్ట్. ఇంకో ముందుకి అది వాడు అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అది ఒక్కసారి ఫ్రేమ్ చూడు, ఇవేం రావట్లేదు. రెడ్ బుల్ ఉంది. ఓకే ఓకే వినబడుతుంది కదా సౌండ్ వస్తుంది. ఉండదు అది పెడతా అంటే పెట్టే ఏం కాదు. నువ్వు అటే లోపలికి వాడు యాక్షన్ అంటే వినబడుతుందా నీకు? ఉండని కట్ యాక్షన్ అవన్నీ వినబడతాయా? వినపడుతున్నాయి. ఓకే అయితే డైలాగ్ ఉంది కదా ఇప్పుడు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏం చెప్పబోతున్నావు? ఏముందిరా ఇక్కడ? అని చెప్పి వస్తుందా? ఏముందిరా ఇక్కడ అని చెప్పి అంతే. మైక్ వస్తుందా? మైక్ అట్లా పెట్టుకుంటే షేక్ అయిపోతుంది. మైక్ రిసీవ్ చేస్తాడు. అట్లా పెట్టి చాలు వస్తాడు. సో హీస్ గోయింగ్ టు వాక్, హి విల్ వాక్ హియర్ కదా. ఓకే ఓకే ఇక్కడ దాకా వస్తుంది. అయితే ఓకే. కాదు వీడు ఉన్నాడా? నువ్వు కొంచెం స్లైట్గా ఇట్లా అవుతావా? ఓకే అయితే గుడ్ రా. షార్ట్ ఎట్లా తీస్తావు నువ్వు? ఏం జూమ్ ఇన్ జూమ్ అవుట్ తీస్తావు? కాదు ఇదే షార్ట్. ఓకే చలో రెడీ, రికార్డింగ్, రోలింగ్, యాక్షన్. ఏముందిరా ఇక్కడ? నేను చూసా ఇది కదిలింది. ఒక్క నిమిషం దాని కట్ ఉందా? కొత్త నంబర్ వస్తుంది. అంటే నువ్వు చేసింది కరెక్టే కానీ నంబర్ వస్తుంది. ఇంప్రూవైజేషన్ ఈ రెండు వద్దు. ఈ మానిటర్ చేసినప్పుడు ఇప్పుడు నవ్వులు డైలాగ్ మాట్లాడదు వస్తుంది. వినపడలేదు ఆనెస్ట్లీ. కానీ సేమ్ అంతే, ఫేస్ అంతే ఉంచు. ఇది 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 ఉందా? ఇది ఓన్లీ ఇది నువ్వు వినడానికి ఉన్నప్పుడు నొక్కు. ఓకే. లైక్ వెన్ యాక్చువల్ రికార్డ్ చేసినప్పుడు తీసే. ఎందుకంటే ఇది ఒక్కటి మానిటర్ చేయొచ్చు అప్పుడు నువ్వు. యూ విల్ ఓన్లీ మానిటర్. ఓకే మేక్ సెన్స్. ఓకే
అప్ అప్ ఇంకా కొంచెం అటు ఇంకా పైకి నన్ను పట్టుకోమంటా లేకపోతే ఎట్లా వదిలేసి ఒకసారి ఒక్క నిమిషం ఇంకా పైకి రా రే ఇట్లా పర్పెండిక్యులర్ ప్యారలల్ టు గ్రౌండ్ చేయి కొంచెం లిఫ్ట్ నువ్వు అనుకున్నావు రిషి రెడీ రికార్డింగ్ రోలింగ్ యాక్షన్. ఏముందిరా ఇక్కడ? కట్. నైస్. రాసుకో నెంబర్ ఆ నెంబర్ చెప్పు. 285 52 50 285 అది ఎగరగానే షాక్. ఇట్లా ఇప్పుడు ఇట్లా పైగా అంటావు నువ్వు. ఇట్లా అనురా ఇట్లా కదా. ఇట్లా ఇట్లా జస్ట్ అప్పుడు ఇట్లా ఫ్లిప్ అవుతుంది కదా అన్నట్టు ఓకే అందరు డైలాగ్ తర్వాత షాక్. ఓ పని చేస్తాను. ఆ టేబుల్ ఏమో ఇప్పుడు వీడు ఒక పలుకుల మధ్యలో పెట్టి గుంజి ఇప్పుడైతే వాళ్ళు అడుగుతారు నాకే నమ్మకం ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ చేస్తావు. ఆ డైలాగ్ కొడతాడు సారు. ఆ డైలాగ్ అయితే ఇంకో చిన్న డైలాగ్ ఉంటుంది. అసలు ఏం లేదు ఇక్కడ. అసలు ఏం లేదు ఇక్కడ. సేమ్ అంతే. అసలు ఇక్కడ ఏం లేదు. ఏదో ఒకటి. ఆ డైలాగ్ కంప్లీట్ చేసే లోపల లాగేస్తాడు. కొంచెం లైట్ పెంచారా అరే బ్రైట్నెస్ లేదా వద్దు నేను వద్దా? అయితే వస్తాను నువ్వు వెండి ట్యాప్ ఆప్షన్ వచ్చి కొంచెం తొందరగా చేయొచ్చు అసలు సేమ్ అంతే. సేమ్ అంతే 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 ఓకే ఎవ్రీబడి రెడీ సౌండ్ రికార్డింగ్ రోలింగ్ యాక్షన్. ఏమరా గోస్ట్ ని బూస్ట్ మొత్తం వినేసిందా? సార్ ఇంత బిల్డప్ ఇచ్చిండు. అసలు ఏం లేదు ఇక్కడ. వచ్చిందా? నువ్వు అక్కడ అయిగానే ఆబ్ది వాళ్ళే కట్ చెప్పలే ఎవరు మరి నాకేంటి తెలుసా? చేసేది ఇది ఒకటి ఎక్స్ప్రెషన్ షాట్ సపరేట్ కానీ సీరియస్ గా అనిపించలేమా అదే నువ్వు అంతగానో మేము లేవనక్కర్లేదు రా. జస్ట్ ఇట్లా మెల్లగా షాక్ ఏమి ఇచ్చిండు? అదే అన్న షాక్ ఓకే బాటిల్ బాటిల్ కూడా ఇంకో యాంగిల్ నుంచి అట్లా నేను లిటరలీ బైక్ అంటే ఇట్లా ముఖాల నుంచి వస్తుంది మాకి ఫ్రేమ్. నేను ఏమన్నాను అత్తలు వాడుతాను అత్తితే అరే నార్మల్ పైక్ కుదిరా అంటే ఏం చేయలేదు. లేదా నార్మల్ అది బ్లర్ గా గ్రీన్ షాట్ మ్యాప్ పెట్టి మన అమ్మని షాట్ ఒకటి హ్యాండ్ తీసినప్పుడు పంపించింది. అరే ఇట్లుంది కదా చాలు కదా అంతే ఎగిరింది కదా. అరే గోస్ట్ రా, కొంచెం రెస్పెక్ట్ రా. అయ్యా ఇది మరి స్మాల్ కాయిన్ టాస్ లాగా వచ్చింది అది. అక్కడి నుంచి లేదా ఇక్కడ నుంచి భలే ఎగిరింది కదా రా బాటిల్. అది చాలా ఫాస్ట్. అది ఎగిరిపోయింది. ఎగిరిపోయింది అది మెల్లగా తీస్తా. అరే రే పడతారా? చెప్పు మెల్లగా తీస్తా. అసలు ఫ్రేమ్ ఎంత వరకు ఉంది? ఇక్కడ అంతేరా లేదు రావడా వస్తుంది అది. నేను అదే అంట మీ ముఖాల మధ్యలో నుంచి ఇట్లా ఇంకో సొట్టలు పడ్డాయి ఇప్పటికేం వస్తుంది ఫ్రెష్ ఏం పెట్టినోడా నువ్వు అయితే చెందు కాలేదు అసలు రొట్టెలు పడితే 100 బాటిల్ ఉన్నాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెక్నికల్లీ 10 ఉన్నాయి. ఏం కాదు పట్టింది నాకు ఖాళీ చేసి తీసుకొద్దాం. అర్థం కాదు పైన కడితే కానీ కాళ్ళు ఎగిరినప్పుడు లేదా నేను వేయచ్చు కదా ఇక్కడి నుంచి ఇట్లా. ఈ షాట్ లో ఎందుకు మనం స్టేషనరీలో ఆ షాట్ పెట్టి అక్కడ నుంచి వేయొచ్చు. కానీ ఎగ్గరడం అదేగా, కొంచెం అంత అవసరం కొంచెం కష్టం. ఇది ఉంది. సర్లేరా భయ్. జస్ట్ ఇట్లా పడడమే బెస్ట్ ఏమో. అంటే కొంచెం ఇట్లా పడ్డది. అంటే చిన్న విషయం కింద పడాలంటే ఇట్లా రావాలి. కింద నుంచి ఇట్లా పట్టం కిందికి వస్తుంది. ఓకే. సర్లే ఆ నెక్స్ట్ టైం ఎంతైనా కొంచెం తాడు ఇట్లా అంతే అదే వస్తుంది. ఇట్లా వస్తుంది వాడు గుంజుతాడు ఇప్పుడు మళ్ళీ ఫోర్స్ కాదు ఇప్పుడు ఇది టేక్ ఎట్లా తీస్తావు? షార్ట్ యాంగిల్ తెలియదు చెప్పాలి ఇది మనకి దాకేంత వరకు అనుకుంటుంది.
తీసి తర్వాత లెగంగానే జూమ్ వీడియో ఫోకస్ వీడియో నేను వచ్చి final చూడాలి. కావాలంటే అది ఇంకో scene తీస్తా. I'm back. పబ్జి ఆడకరని స్టార్ట్ వీడు చేయాలి. భయపడింది. కొత్త సీన్ ఉన్నప్పుడు నన్ను విలువ. అదే అది తీసి కాదు మళ్ళీ రమ్మంటే ఆగు ఫస్ట్ స్టార్ట్ చేయి. ఉంటుందిరా ఆ, అర్థమైంది. తీ. ఇది అయిపోతుంది. అప్పుడు ఈ ఫోకస్ పెట్టి మళ్ళీ ఇంకో set. అంటే డబల్ ఇంకా పెట్టాలా కష్టపడ్డావు అలా అవ్వదు. ఇంకెట్లా ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా చూసి కొంచెం ఇట్లా ఇట్లా అంటే చాలు. ఇప్పుడు హనుమాన్ గారు మాట్లాడుతుండు, హనుమాన్ గారిని చూస్తూ ఉంటావు. ఓకే ఐమ్ బ్యాక్. బాటిల్ సొట్టలు ఉన్నాయి మచ్చా వేరే వాటి లేదా పాటు ఇక్కడ కనపడుతున్నాయా? కనిపించవు కానీ ఇందాకటికి ఇప్పటికి మరి యాంగిల్ వేరే పేపర్ ఏదో రాసుకున్నావు ఇందాక సీన్ ఇప్పుడు వీడు చూస్తే నువ్వు లాగితే రాసుకోలే. 311 ఆ బుక్ లో 311 ఇంకా ఆడియో రాసేయచ్చు కదా. ఆడియో చెప్పు. బాటిల్ అండ్ షాక్ సీన్ అని రాయవా? ఏం రాయా? బాటిల్ ఫ్లై అన్బర్న్ ఎంట్రన్స్ హనుమాన్ ఎంట్రన్స్ బాటిల్ షాప్ అన్బర్న్ ఎంట్రన్స్ షాక్ ఏదో రాయ్. మన ఎంటర్ కానీ షాప్ అవ్వాలి. ఆడియో నెంబర్ ఎంత ఉండే? 67. నీకు చెప్పరా. లాగా నువ్వేమో గుడ్డ చేయకూడలేదా సేమ్ జస్ట్ ఇట్లా ఉన్నాయి. చాలు కింద చూడు బాటిల్. ఓకేయా సౌండ్ ఇప్పుడు అవసరం. నాట్ రెడీ యెట్. అది ఎగిరినది కావాలిగా బాటిల్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ పట్టుకోనా? నో ఎక్కువ నువ్వు యాక్టింగ్లోకి వస్తున్నావు కదరా. ఓ లేదు ఓకే ఓకే. సౌండ్ రికార్డింగ్. రోలింగ్ యాక్షన్. కట్. ఇట్లా ఎవరో గుంజినట్టే వచ్చింది కానీ అంటే అరే కొంచెం కింద చూపించచ్చు కదరా. అంటే కింద ఏంటి ఇట్లా అంటున్నావా ఇట్లా అంటున్నావా అంటే కొంచెం ఇది ఉన్నట్టు మరీ నువ్వు ఇంకోటి అంటే నువ్వు టెక్నికల్ గా మనం ఫాస్ట్ గా తీసేసి అసలు కింద టేప్ లాగినట్టు ఏమి ఉండదు. అదిగా నేను చెప్పేది మీకు. నీ మొడ్ తెలుసు మా ఇప్పుడు ఈ టేక్ తర్వాత ఏముంది పొజిషనింగ్. వాన్ అది ఉందిగా వాన్ రియాక్షన్. దానికి బాటిల్ ఉండదు అదే కదా ఇప్పుడు ఎక్కడ పెడతారు చూడు మన హీరో ఇష్టం వచ్చిన దగ్గర పెడతాడు నాకు గుర్తు, నేనే పెట్టిన ఫస్ట్ టైం కూడా. ఇంకోటి అయిపోయినా ఇదేదో ఉంది కింద గడిచి గుద్దవాళ్ళు ఉంది కానీ పని. అరే నువ్వు నిలబడాలి వాడిని చూసి షాక్ అవుతారా? నీ ముఖ చిత్రంతో అనుభవం రాసుకో ఫస్ట్ ఫ్లై 315 ఇంకా 4 కొట్లు పెడుతున్నాడు బాటిల్ ఫ్లై బ్రో నెంబర్ ఎంత అది బాటిల్ ఫ్లై ఇది 68. 68. 68